హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులందరూ దయచేసి వీడియో అయితే తప్పకుండా చూడండి. మనకి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఎందుకు డిలే అవుతున్నాయి అండ్ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది టెంటేటివ్ గా ఎప్పుడు మళ్ళీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇది ఖచ్చితంగా మనం ఈ వీడియోలో డెప్త్ గా ఒక రీజన్స్ తో పాటు డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. సో అందరూ ఎవరైతే విద్యార్థులు, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 6వ తారీఖు అంటే రేపు ఫ్రైడే 10 గంటలకండి. ఫ్రైడే ఎన్ని గంటలకు? 10 గంటలకు 6th March 2026 10 o'clock అనమాట. డే టైమ్ లో 10 o'clock కి మనకు సెట్ నెంబర్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది 10 టెస్టులు మీకు ఫ్రీగా పెట్టేదానికి సైనిక యాప్ నుంచి టెస్టులు అప్లోడ్ చేస్తున్నామండి. ఈ యొక్క టెస్ట్ అనేది ఫస్ట్ టెస్ట్ అనేది 6వ తారీఖు మీకు స్టార్ట్ అవుతుంది. అంటే రేపు ఫ్రైడే 10 గంటలకు స్టార్ట్ అవుతుందండి. దీని లింక్ ఆల్రెడీ చాలా మీడియా ద్వారా షేర్ కూడా చేశాను, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను. అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకునే దానికి కూడా లింక్ ఇస్తానండి, డౌన్లోడ్ చేసుకోండి. రేపు టెస్ట్ మిస్ అవ్వద్దు. ఈ టెస్ట్ రాసి ఇదే వీడియోలో, సార్ మేము ఈ టెస్ట్ రాసాం, మాకు ఇన్ని మార్కులు వచ్చినాయని కమెంట్ కూడా చేయడం అసలు మర్చిపోదండి. యాక్చువల్ గా ఎగ్జాక్ట్ గా మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్, జరగబోయే ఎగ్జామ్స్ లో ఏ విధంగా అయితే మనం క్వశ్చన్స్ ప్యాటర్న్ అడిగే ఛాన్స్ ఉందో అదే విధంగా ఈ టెస్ట్ అనేది మీకు పెడుతున్నానండి. దయచేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి సైనిక యాప్. రేపు 10 గంటలకు ఈ టెస్ట్ అనేది మీకు యాక్టివేట్ అవుతుందండి. ఇలాగే రోజు మార్చి రోజు ప్రతి డే ఆఫ్టర్ డే మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది సైనిక యాప్ లో పెట్టాను. రైట్, మీకు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి రోజు మార్చి రోజు మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అండి. ఈ యొక్క ఎగ్జామ్స్ వచ్చేంత వరకు, మెయిన్ ఎగ్జామ్స్ జరిగేంత వరకు 10 టెస్ట్లు అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా మాకు సైనిక యాప్ ఒకటి యూజ్ఫుల్ అవుతుంది. సైనిక ఛానల్ కూడా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ పరంగా కొంచెం యూజ్ఫుల్ గా ఉంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. రైట్, కొన్ని ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకుందామండి. ఎందుకు మనకి ఇక్కడ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ వచ్చేసి జనరల్ గా అయితే February 23 నుంచి మనకు స్టార్ట్ అవ్వాల్సిందే కదా. February 23 నుంచి మనకు స్టార్ట్ అయి ఉండాల్సిందే. రైట్, ఎంటీఎస్ ఎగ్జామ్స్ మాకు February 19th కి అయిపోయినాయి కాబట్టి. కానీ ఇక్కడ ఎందుకు డిలే అయిపోతున్నాయి, ఇంకా అసలు దానికి డేట్స్ గురించి క్లారిటీనే రాలేదు ఎందుకు? రైట్, సో ఇక్కడ కొన్ని ఒక మేజర్ రీజన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, అసలు పాసిబిలిటీ అదేనా కాదా అని చూసుకుంటే, చూడండి, మనకు ఎస్ఎస్సి సైడ్ నుంచి రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనేసి, ఆర్ఎఫ్ అంటారు దీన్ని, రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనేసి ఒక ప్రపోజల్ అనేది వచ్చింది అనమాట, నోటీస్ అనేది. ఏంటి నోటీస్ అంటే, సార్ ఈ యొక్క ఎంటీఎస్ ఎగ్జామ్స్ కానీ దానికంటే ముందు ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానీ, ఎందుకంటే కొన్ని లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఎక్కడో ఒక చోట మాల్ ప్రాక్టీస్ జరగడము, ఎక్కడో ఒక చోట హ్యాకింగ్ జరగడము, ఇలాంటి అంటే అనెథికల్ ప్రాక్టీసెస్ అనేది జరుగుతూ వచ్చాయి. అది అందరి నోటీస్, ఎస్ఎస్సి నోటీస్ కూడా రావడం జరిగింది కదా. సో దానికి అడ్డుకట్ట వేసే దానికోసము ఇలాంటి వాటిని అరికట్టేదానికి ఏదైనా టెక్నాలజీ ఉందా, ఏదైనా డిజిటల్ టెక్నాలజీ ఏదైనా ఉందా, దీన్ని ఎగ్జామ్స్ ఒక సెక్యూర్డ్ వేలో, ట్రాన్స్పరెంట్ వేలో కండక్ట్ చేసేదానికి ఏదైనా టెక్నాలజీ ఉందా అనేసి ఉంటే, ఒకవేళ మీరు మాకు తెలియచేయండి, ఎవరైనా వెండర్స్ అలాంటిది ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి అనేసి ఒక రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది నోటీస్ జారీ చేసింది. ఓకేనా, సో ఇది అంటే అప్పుడేంది, వెండర్ చేంజ్ అవుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనేది చాలా మంది యూట్యూబ్ లో చేశారు. కానీ ఇది వెండర్ చేంజ్ చేసే కాన్సెప్ట్ కాదండి. ఇట్లాంటి టెక్నాలజీ ఏదైనా ఉండి ఇట్లాంటివన్నీ అరికట్టేదానికి ఉంటే దాని గురించి తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి చేసే ప్రయత్నం అనమాట ఎస్ఎస్సి సైడ్ నుంచి. రైట్, అయితే ఇది మినిమం అంటే మినిమం, నా ఉద్దేశం ప్రకారం అయితే ఇది ఒక మేజర్ రీజన్ కాకపోవచ్చు. ఎందుకు సార్ అంటే, యాక్చువల్లీ ఈ యొక్క రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది అంత ఈజీ కాదండి. ఫస్ట్ వచ్చేసి ఒక నెల టైం ఇస్తారు, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఆ టెక్నాలజీకి సంబంధించి ఫస్ట్ ఇన్వైటేషన్ పిలుస్తారు, దాని తర్వాత డిస్కషన్ జరుగుతుంది, దాని తర్వాత ఎక్కడన్నా దాని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏదైనా చేస్తారు. మినిమం ఇవన్నీ జరిగేదానికి మినిమం 2 months టైం పడుతుంది అండి. అంత ఈజీ అయితే కాదు. రైట్, సో 2 months వరకు మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ వెయిట్ చేయడం అనేది పాసిబిలిటీస్ అనేది లేదు. అంటే ఫర్దర్ ఇంకా 2 months వరకు వెయిట్ చేయడం అనేది పాసిబిలిటీ అయితే లేదనమాట. రైట్, సో ఇక మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనకు వచ్చేసి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ మరి ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సార్ అంటే, యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చేసి మనకు 9th వరకు మోస్ట్ ఛాన్సెస్ ఉండే. బట్ ఏంటంటే, ఎప్పుడైనా ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఇప్పుడు రిలీజ్ అయ్యాయి, డేట్స్ రిలీజ్ అయ్యింటే దానికంటే మనకు ఒక 15 to 20 days ముందే రిలీజ్ అవుతాయి. వై? బికాస్ సెంటర్స్ రెడీ కావాలి, ఎగ్జామ్స్ కండక్ట్ చేసే సెంటర్స్ రెడీ కావాలి, దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలి, దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ సిటీస్ అలొకేట్ చేయాలి,
దాని తర్వాత వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగేదానికి 15 days యావరేజ్ గా మనకు పట్టే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎస్ఎస్సి వాళ్ళకి. సో అప్రాక్సిమేట్ గా ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఎస్జిడి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ వచ్చేసి అంటే ఈ డేట్స్ ఎప్పుడు తెలుస్తాయి, ఈ యొక్క డేట్స్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు తెలిసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే మనకు యావరేజ్ గా వచ్చేసి ఫిబ్రవరి అంటే మార్చ్ 13-14 ఆ టైం కల్లా, మార్చ్ 13 లేదా 14 ఆ టైం కల్లా మనకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. రైట్. సో అంటే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఎస్ఎస్సి వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ ని బుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్స్, ఎస్ఎస్సి వాళ్ళు అంటే ఎస్ఎస్సి వాళ్ళు కాదు, ఎస్ఎస్సి ఎడ్యుకేటివ్ ఇస్తుంది, ఎడ్యుకేటివ్ వాళ్ళే ఎగ్జామ్ సెంటర్స్ ని బుక్ చేసుకోవాలి. ప్రతి సిటీలో ఎగ్జామ్స్ 1-2 సెంటర్స్ తప్ప ఒక నార్మల్ సిటీస్ లో 10-15 ఉండవు అనమాట. రైట్. సో లైక్ హైదరాబాద్ లాంటి ఏరియాలో 10-15 ఉంటాయి, కానీ ఒక్కొక్క సిటీలో ఒక 2-3 కంటే ఎగ్జామ్ సెంటర్స్ ఉండవు. వాటన్నింటి ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అబ్బాయి మీరు ఎప్పుడు మీరు రెడీగా ఉంటారు అనేసి. ఈ ప్రాసెస్ అంతా బిహైండ్ ది స్క్రీన్ జరిగిపోతూనే ఉంటుంది. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 13 నుంచి 14 వరకు ఆ మధ్యలో మనకు ఎగ్జామ్ డేట్స్ అంటే ఎప్పుడు ఉంటాయి అనేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. అయితే మోస్ట్ ఆఫ్ ది టైం ఒకవేళ ఈ టైంలో మనకి ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఎగ్జామ్స్ వచ్చేసి మార్చ్ లాస్ట్ వీక్ లో మనకు కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. మార్చ్ లాస్ట్ వీక్ ఎగ్జామ్ డేట్స్ జరిగేదానికి అంటే స్టార్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్. ఇది 100% ఇది కరెక్ట్ అని కూడా మీరు అంటే ఇచ్చేయొద్దండి. రైట్. ఒకవేళ ఏదైనా పొరపాటు అయితే మళ్ళీ నన్ను తిట్టకండి. ఓకేనా. నా అనాలిసిస్ ప్రకారం నేను ఈ విధంగా చెప్పాను, ఆల్రెడీ చెప్తున్నట్టు వల్ల ఆల్మోస్ట్ ఆల్ అదే కరెక్ట్ అయితూ వస్తుంది అనమాట. ఓకేనా. రైట్. సో మిస్ చేయకండి దయచేసి ఈ యొక్క ఫ్రీ గ్రాండ్ టెస్ట్ సిరీస్. ఎంతమంది రాస్తున్నారో, ఎంతమంది రెడీగా ఉన్నారో ఈ టెస్ట్ సిరీస్ రాసేదానికి కింద కామెంట్ కూడా చేయండి. మిస్ అవ్వద్దు. రేపు అంటే మార్చ్ 6వ తారీఖు ఈ యొక్క ఎగ్జామ్ 10 గంటలకి ఇది స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఫ్రీ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ అన్నమాట ఇది. మీరు ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం అసలు మర్చిపోవద్దండి. ఓకేనా. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎంతైతే మనకు టైం ఉందో ఉన్న టైం ను కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ ఉన్న టైం మన గ్రేస్ పీరియడ్ అని మనము భావించి, మనకు దొరికిన అదృష్టంగా మనం భావించి, ఇంకా ఏదైతే ప్రిపరేషన్ కాలేదో, ప్రిపరేషన్ చేయలేకపోయారో, రైట్, ఐ హోప్ మీలో అందరూ 100% ప్రిపేర్ అయ్యి రెడీగా అయితే ఉండరు. ఈ ఉన్న టైంలో కనీసం 95% వరకైనా మీరు మీ ప్రిపరేషన్ రీచ్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. అండ్ గట్టిగా మార్కులు అయితే మీకు 100 అబౌవ్ మినిమం రీచ్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. మరి వచ్చే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ లో 2026లో వస్తుంది కదా నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి చాలా తక్కువ వేకెన్సీస్ ఉండేదానికి అవకాశం ఉంది. అది ఎందుకు అలాంటి రీజన్స్ అనేది మనకు నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేయడం జరుగుతుందండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి.